అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వేద జ్యోతిష్యంలో రాహు ఎవరు? పురాణాల ప్రకారం రాహు నిజంగా ఉన్నాడా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. అయితే ఈ వేద పురాణాల ప్రకారం రాహు అంటే అసలు ఎవరు? ఇక్కడ అందరికీ కూడా నమస్తే, గురుభ్యో నమః. ఇక్కడ జ్యోతిష్యం ప్రకారం అంటే వేద జ్యోతిష్యం అని ఎందుకన్నామంటే వేదంలో వేదాంగంగా జ్యోతిష్యాన్ని చెప్పబడింది. మనం చెప్పుకున్నట్టుగా వేదాంగంగా ఉన్నటువంటి జ్యోతిష్యం మనం చెప్పే భాగంగా లేదనమాట. అంటే ఫల జ్యోతిష్యం కన్నా కూడా అక్కడ ఖగోళ విజ్ఞానం ఉంటుంది. అయితే ఈ ఖగోళ విజ్ఞానంలో మనకి ఈ రాహుని మన వాళ్ళు ఎలా తీసుకున్నారంటే భూమి చుట్టూ తిరిగేటువంటి చంద్రుడు మనకి ఉపగ్రహమై ఉన్నప్పటికీ ఆ చంద్రుడు ఆరోహణ అవరోహణ క్రమం అంటే ఆ తిరిగే సర్కిల్లో పైకి వెళ్ళేదాన్ని ఆరోహణ, కిందకు వచ్చేదాన్ని అవరోహణ అంట. ఈ ఆరోహణ క్రమంలో సూర్యుడిని దాటుతూ ఉంటుంది కాబట్టి సూర్యుని యొక్క కక్షను దాటేటప్పుడు కలిగే ఒక బిందువుని, ఆ చంద్రుడి వల్ల కలిగే బిందువుని రాహువు అని చెప్పబడింది. అందుకనే చంద్రుడికి ఎక్కడ ఉచ్చస్థానం ఇవ్వటం జరిగిందో జ్యోతిష్యంలో అంటే వృషభంలో, రాహువు కూడా అక్కడే ఉచ్చస్థానం ఇవ్వటం జరిగింది. కాబట్టి వేద జ్యోతిష్యం ప్రకారం రాహు అనేటువంటిది ఒక బాహ్యంగా అంటే మనకు కనపడదు, దానికంటూ ఒక శరీరం కానీ అంటే కనిపించేటువంటి ఒక ఆకారం ఉండదు. అందుకే దాన్ని ఛాయాగ్రహం అని చెప్పబడుతుంది. దేని యొక్క ఛాయ అంటే ఒక బిందువు, అది కక్ష దాటి వెళ్ళేటప్పుడు చంద్రుడి యొక్క ఒక బిందువు అనమాట, నీడ. ఆ నీడని మాత్రమే తీసుకోవటం వల్ల దాన్ని రాహువుగా చెప్పడం జరిగింది. వేదంలో ఈ విధంగా అంటే వేద జ్యోతిష్యం ప్రకారం మనకి గ్రహంగా కన్నా కూడా ఛాయాగ్రహంగా దాన్ని చెప్పటం వల్ల ఈ ఛాయాగ్రహం మామూలు గ్రహాలే ఫలితాలు సరిగ్గా ఉండవు, ఛాయాగ్రహానికి ఫలితం ఉంటుందా అంటే దానికి మీకు నేను ఇప్పుడు మనకి మనసు అనేది ఒకటి ఉంది. ఈ మనసు కారకుడు చంద్రుడిగా చెప్తారు. అలాగే పాజిటివ్గా ఉండేదాన్ని అంతా చంద్రుడు ఇచ్చేటువంటిది అయితే నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది ప్రతిదాని వెనకాల ఒక మనిషి రూపం ఉంటే ఆ మనిషికి కింద షాడో ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఆ చంద్రుడి యొక్క అంటే మంచి ఆలోచన వెనకాల ఉండే చెడ్డ ఆలోచన గురించి చెప్పబడేదే రాహు. అలాగే గురువు గారు మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24 మార్చ్ 1989. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ 2:45 PM. మళ్ళీ చెప్పండి టైం. 2:45 మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ పుట్టారండి? చెన్నై అండి, మద్రాస్. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? మా అమ్మాయి జీవితం గురించి చెప్పాలండి. ఆమెది వివాహం కొంచెం ఇబ్బంది. అలాగే ఎప్పుడు వివాహం అవుతుంది, అసలు ఏ ప్రాబ్లం, మేము ఏం చేస్తే ఆమె లైఫ్ సెటిల్ అవుతుంది? అట్లాగే ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి మీరు ఇచ్చినటువంటి 24 మార్చ్ 1989 మధ్యాహ్నం 2:45 మెడ్రాస్. ఇక్కడ కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఆమెది తులారాశి, చిత్తా నక్షత్రం 3వ పాదం, కుటుంబ స్థానంలో కేతు, 4లో చంద్రుడు, అలాగే 6లో శని, 8లో బుధరాహుల యొక్క కలయిక, 9లో రవిశుక్రుల కలయిక, ఏకాదశంలో గురుకుజుల యొక్క కలయిక. ఈ జాతకంలో సప్తమాధిపతి 6వ స్థానంలో శని ఉండటం జరిగింది. నేను అందరికీ జాతకాల్లో వివరణంగా చెప్తూ ఉంటాను. ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేదా 6, 8, 12 స్థానాధిపతులు మనం ఏ స్థానం కోరుకుంటున్నామో ఆ స్థానంలో ఉన్నా ఆ స్థానంలో ఫలితం వేరుగా ఉంటుంది. అలాగా ఇక్కడ వివాహ స్థానాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో ఉండటం, గురువు యొక్క దృష్టి లేకపోవటం వలన వివాహంలో ఆలస్యం ఏర్పడటానికి గల కారణం. అయితే వివాహం అవుతుందా? ఈ 2026 జనవరి 3 తర్వాత శని మహాదశ వస్తుంది వీరికి. ఈ శని మహాదశతో పాటుగా గురువు భాగ్యరాశిలో ఉండి రాశిని చూస్తూ ఉన్నందువల్ల తులారాశి ఇంతకాలంగా మీరు వెయిట్ చేసేటువంటి తరుణం రేపు జనవరి తర్వాత మాఘమాసం ఆ సమయంలో మీకు ఖచ్చితంగా ఈ పాపకి మీరు చేయాల్సినటువంటి వివాహ జీవితానికి సంబంధించినటువంటి అంశం అక్కడ బాగుంటుంది. అయితే తర్వాత బుధరాహుల యొక్క కలయిక అష్టమ స్థానంలో ఉన్నందువల్ల బుధుడు వ్యయాధిపతి అష్టమంలో ఉండటం ఓకే,
అలాగే రాహువు కూడా బుధుడితో ఉన్నందువల్ల ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏమిటంటే 36 వచ్చేసినాయి ఆల్రెడీ పాపకి మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి 89 మార్చ్ కాబట్టి ఈ 36 సంవత్సరాల తర్వాత త్వరగా పిల్లల్ని కనకపోతే 8వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు వలన ఆ అండాశయంలో ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇది కూడా కొంచెం మీరు గమనించుకోవాలి. ఇంకా పరిహారం అని అడిగారు మీరు. పరిహారం అనేది అయిపోయింది సార్. ఎందుకంటే మీరు ఎప్పుడో చేయాల్సినటువంటి పరిహారాలు ఇప్పుడు చేసి ప్రయోజనం ఏం లేదు. కానీ మేము చేసుకుంటాం, మాకు ఒక సంతృప్తి కోసం మాకు ఏదైనా చెప్పండి అని అంటే మాత్రం నేనేం చెప్తానంటే, శని సప్తమాధిపతి అయ్యి 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఈ శని వచ్చేసి కర్మకారకుడు కాబట్టి ఈ కర్మ అనేటువంటిది కాలంతో ముడిపడి ఉంటుంది కాబట్టి కాలభైరవుడి గుడిలో అభిషేకం చేయించండి. అలాగే ఎక్కడైనా శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటే శివాలయంలో ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం రోజును లేకపోతే ఎవరైనా అంటే సహజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళల్లో కృతికా నక్షత్రం రోజు చేస్తూ ఉంటారు. అలాగే తిరుమలలో అయితే లేదా కింద అమ్మవారి దగ్గర అయితే ప్రతినిత్యం కళ్యాణం చేస్తూ ఉంటారు. అలాగా ఎక్కడైనా నిత్య కళ్యాణం చేసే శివాలయాలు ఉన్నట్లయితే లేదా ఆరుద్ర నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతున్నట్లయితే ఈ పాపను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి. ఆ అక్షింతలు తల మీద వేయించుకునే మాదిరిగా ఏర్పాటు చేయండి. దానివల్ల తప్పకుండా జనవరి తర్వాత ఈ పాపకి మంచి జీవితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మరో కాల్ ఉన్నారు, నల్గొండ నుంచి ప్రవీణ్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 17/2 ఓకే 1999. ఓకే, టైం అండి? 1:30 ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? నల్గొండ మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలి ప్రవీణ్? నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. నా జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అలాగే కెరీర్ ఎలా ఉంది చెప్తారా స్వామి? ఓకే, ఇక్కడ మీ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీది కుంభరాశి, నక్షత్రం శతభిషా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ 3వ ఇంట్లో కేతు, 4లో 4 గ్రహాలు రవి చంద్ర శుక్ర బుధులు, పంచమంలో గురువు స్వస్థానంలో పూర్వపుణ్యస్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు. 6వ ఇంట్లో శని నీచిపడి ఉన్నప్పటికీ 12వ ఇంట్లో కుజుడు కుజదోషంలో, అలాగే జాతకంలో భాగ్యరాశిలో రాహు ఉన్నటువంటి జాతకం. గురువు నిన్ను చక్కగా కాపాడుతాడు నాన్న. ఏదైనా సరే ఒక గురుత్వాన్ని గుర్తుపెట్టుకో. అది నీకు నచ్చినటువంటి ఒక రూపాన్ని, అంటే రూపం అంటే నా ఉద్దేశం ఏంటంటే భగవద్ రూపాన్ని, భగవంతుడికి రూపం లేదు, నీకు నచ్చిన రూపాన్ని గురువుగా భావించు. ఆ గురువు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. ఎందుకంటే గురుదశ వస్తుంది, అందుకు చెప్తున్నాను. ఇక్కడ 2027 మేకి శని మహాదశ వస్తుంది. ఈ గురువులో రాహు జరుగుతుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఇక్కడ నీకు చాలా పాఠాలు నేర్పిస్తాడు. కాబట్టి వాటన్నిటినీ నేర్చుకొని రెడీగా ఉండాలి. శని జాతకంలో 6వ ఇంట్లో నీచపడిపోయి ఉన్నాడు కాబట్టి, నీచభంగ రాజయోగం ఉంది కాబట్టి శని 6వ ఇంట్లో యోగకారకుడే. కానీ 3కి 4కి అధిపతి 6వ ఇంట్లో ఉన్నందువల్ల తల్లి ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలి. లేదా తల్లి సమానమైనటువంటి వాళ్ళు, అమ్మగారు లేకపోతే తల్లి సమానమైనటువంటి వాళ్ళు, మనల్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఇక్కడ నీ కెరీర్కి సంబంధించి రవి విద్యాస్థానంలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి నీ కెరీర్ని ప్రయత్నపూర్వకంగా నువ్వు ఖచ్చితంగా సాధించుకోగలుగుతావు. కానీ కుజదోషం ఉన్నది. ఈ కుజదోషానికి నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకో. ప్రతిరోజు కూడా హనుమత్ స్వరూపాన్ని ఒక్కసారన్నా మీ ఇంట్లో ఒక ఫోటోనో లేకపోతే ఇంకోటో పెట్టుకొని దర్శించే ప్రయత్నం చేయి. అలాగే గురుగారు, ఇందాక మనం అంటే ఆ వేద జ్యోతిష్యం ప్రకారం రాహు ఎవరు అన్నది మనం తెలుసుకున్నాం. అయితే పురాణాల ప్రకారం రాహు నిజంగానే ఉన్నారా? ఇక్కడ మనకి రాహు అనేటువంటిది ఒక క్యారెక్టర్. అంటే చాలా పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు నా పేరు నాగరాజు, నాకు ఒక్కడికే ఉండదు. అలాగే నాకు ఒక ఫేమస్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ని ఇంకొకళ్ళకి ఇంప్లాంట్ చేస్తారు. పలానోళ్ళలాగా ఉన్నాడు రా వీడు అంటాం. అట్లాగా ఈ ఇచ్చే ఫలితాన్ని ఆ రాహుకున్న లక్షణాలను చెప్పారు. పురాణాల ప్రకారం మనకున్నటువంటి ఈ రాహు ఎవరు అంటే, రాహుని సర్పకారకుడుగా చెప్తారు. దేవతల అధిపతి అంటే దేవసేన అని అంటాం, ఆయన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం. ఆయన కూడా సర్పకారకుడే, ఈయన సర్పకారకుడే. అయితే ఈయన బలిచక్రవర్తి అంటే దైత్య చక్రవర్తి అనేటువంటి బలి యొక్క సైన్యాధిపతిగా రాహుని చెప్పబడింది. అంటే దేవతల చక్రవర్తి ఏమో, అంటే సైన్యాధిపతి ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ రాహు.
దైత్యులకి. కాబట్టి అలాగే మనకి రామాయణంలో మనకు ఒక సుందరాకాండ అనేటువంటి ఇది ఉంది. అంటే సముద్రాన్ని లంఘించినప్పుడు హనుమంతుడు ఒక ఛాయ అంటే ఒక నీడని, ఆయన నీడను పట్టుకొని కిందకు లాగుతుంది అనమాట. సింహిక అంటారు. ఆ సింహిక కొడుకుగా ఈ రాహుని చెప్తారనమాట. కాబట్టి రాహు కర్మపాఠాలు అనేటువంటి వాటిని నేర్పిస్తాడు. కర్మను ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, నేర్పిస్తాడు. ఆ కర్మని నువ్వు కరెక్ట్గా చేస్తే, అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు కరెక్ట్గా నీ పని చేస్తే, నీ బుద్ధి బలం మనసు కరెక్ట్గా పెడితే, నెగిటివిటీ లేకుండా ఉంటే, నీ నెగిటివ్ నుంచి బయటకు వస్తే నీ పని ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈ కాలానికి చెప్పాల్సింది. ఆ కాలంలో ఏం చెప్పేవాళ్ళంటే వీడికి రాహుకున్న లక్షణాలు ఉన్నాయిరా, ఇంత బలవంతుడు, దానివల్ల వాడికి ఇంత నెగిటివిటీ ఉంటుంది, వాడు ఇలా చేస్తాడు, కాబట్టి ఈ గ్రహం వల్ల ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు. అలాగే మరో కాల్ ఉన్నారు, శ్రావణ్ కుమార్ గారు. హలో హలో. అలాగే ఇక్కడ రైట్, మరో కాల్ ఉన్నారు, శ్యామల గారు తిరుపతి నుంచి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? అది మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2000 సంవత్సరం అండి, 19వ డేటు, ఓకే, 1వ నెల అండి. 19వ తారీఖు 1వ నెల 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. ఎన్ని గంటలకమ్మా? ఉదయం 11:45. ఉదయం 11:45. ఏ ఊర్లో పుట్టాడు మీ అబ్బాయి? హైదరాబాద్ లో. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అదే బాబు ఎంఎస్ చేస్తున్నాడండి ఫారిన్ లో. వెరీ గుడ్. ఈ డిసెంబర్కి అయిపోతుంది. ఓకే, ఉద్యోగం ఉందా లేదా? అది ఉద్యోగం ఎట్లా అండి, బాబు లైఫ్ ఎట్లా ఏంటి? ఓకే, ఇక్కడ లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో గురువు శని యొక్క కలయిక, అలాగే 3వ ఇంట్లో చంద్రుడు, విద్యాస్థానంలో రాహు, అలాగే 8వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, బుధ, కేతువులు, ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. లగ్నాధిపతి ఏకాదశంలో ఉన్నాడు, ఇక్కడ బాగుంది. కానీ జాతకంలో సప్తమాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, కాబట్టి కుటుంబానికి దూరంగా ఉండేదానికి అవకాశం. అలాగే ఇప్పుడు జరుగుతున్న దీని ప్రకారం గురు మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ మొదలైంది. మీరు చెప్పినట్టుగా డిసెంబర్ నాటికి ఆయనకి అయిపోతే ఇక్కడ దశమానికి సంబంధించి నెక్స్ట్ జూన్ ఆ సమయంలో ఆయనకు ఉద్యోగం ఉంటుందమ్మా, ఉండకుండా ఏముండదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఏదైనా కోర్స్ నేర్చుకోమనండి, లేదా తత్సమానమైనటువంటి వాటి గురించి ఆలోచించమనండి. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళని ఇక్కడి నుంచి లోన్లు ఇచ్చి పంపించేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కళ ఏమో సీఈఓగా ఉంటుంది, వీళ్ళు పనిచేసేది మ్యాక్డౌన్లో సర్వర్లుగా పనిచేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇంకొకరితో పోల్చుకోవటం ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అందరూ ఒకే స్థాయిలో ఉండరమ్మ. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాం, ఇప్పుడే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తే మాట్లాడుకుంటున్నాం, లలిత జ్యువెలర్స్ ఆయన గురించి. ఆయన ఒకప్పుడు నెల్లూరులో చాలా చిన్న, ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచో అక్కడ వచ్చి చిన్న వీధిలో ఉండేవాడు, సాకల వీధి అని ఒక చిన్న వీధి ఉండేది. అక్కడంతా ఈ ట్యూషన్స్ అవి చెప్తుండేవాళ్ళు మేము చదువుకునేటప్పుడు. మరి ఈ రోజున ఆయన 1000 కోట్లు ఉన్నాయి, చదువుకి సంపాదనకి సంబంధం లేదు. ఆ విషయం చెప్పడం కోసమే అది ప్రస్తావించడం జరిగింది, అంతే తప్ప ఆయన గురించి తక్కువ చేయడానికి కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించవలసినటువంటి బాధ్యత గురువుతో పాటుగా తల్లిదండ్రులు కూడా. అంతేగాని పక్కనోడు వెళ్ళాడు కాబట్టి మనం కూడా వెళ్ళాలి, పక్కనోడు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాలి, ఇలాంటి అనవసరమైన ఆలోచనలు చేస్తే మీ పిల్లల మీద బర్డెన్ పెరుగుతుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ జీవితంలో కూడా సప్తమ స్థానాధిపతి, వివాహ జీవితం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే కుటుంబ ధనస్థానాధిపతి కూడా అష్టమంలో ఉండి కుటుంబం కోసం, డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే రేపటి రోజున అతనికి వివాహం చేసేటప్పుడు కొద్దిగా అది గమనించుకొని, అంటే ఒక బండికి 2 ఎద్దులు ఉంటే ఒక ఎద్దు లాగలేనిది బక్క చిక్కింది అయితే ఒకదాని పక్కన బలంగా ఉండేదాన్ని కడతారు. అలాగా బలంగా ఉండేటువంటి సపోర్ట్ చేయగలిగేటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. అలాగే మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి రామతులసి గారు. హలో హలో, నమస్తే అమ్మా, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? 9/9/1997 ఓకే, ఉదయం 9:30. ఓకే, ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకే, చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి రామ్ తులసి గారు? ఆ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదండి, జాబ్ రాలేదు, ఇంకా పెళ్లి అవన్నీ అడుగుదాము, ఆయన లైఫ్ ఎలా ఉంటుందా అని అడుగుదాము. ఇక్కడ ఈ అబ్బాయి జన్మ జాతకం వచ్చేసమ్మా, లగ్నం తులా లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి,
నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శుక్రకుజుల యొక్క కలయిక. ఇతని ఆలోచనలు 2 విధాలుగా ఉంటాయి. ఒక పక్క అంటే 2 షాడోలు ఉంటాయి అన్నమాట. ఒక పక్క అందంగాను, ఇంకొక పక్క అగ్లీగాను అంటారు కదా, ఒకే మొహంలో 2 షాడోలు ఉంటాయి అన్నమాట. అలాగే ఒక పక్క కష్టం ఉంటుంది, ఒక పక్క లగ్జరీ ఉంటుంది. ఈ 2 ఇతని జీవితంలో కలగలుపుగా ఉంటాయి. ఇకపోతే మీరు అడిగారు వివాహము, ఉద్యోగం అని. కానీ ఎట్లయినా బ్రతకగలడు. ఎందుకంటే లాభంలో రవి బుధ రాహువుల యొక్క కలయిక ఉన్నది. అందులో సింహంలో రవి బుధునితో రాహువుతో చేరి ఉన్నాడు. రవి బుధ రాహువుల యొక్క కలయిక ఒక మాయాపూర్వకమైనది. అంటే ఎట్లాగైనా చంద్రుడు వాక్ స్థానంలో ఉన్నందువల్ల ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటూ చాలా తనకు నచ్చినట్టుగా బ్రతకగలిగేటువంటి జాతకం. అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఇతను సెటిల్ అవ్వటానికి సమయం తీసుకుంటుంది. 2028 ఏప్రిల్ దాకా ఆల్మోస్ట్ 3 సంవత్సరాల దగ్గరగా అతని జీవితంలో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే 29 ఏళ్ళు వస్తాయా గురువుగారు? వస్తాయి. 29 కాదు, దాదాపుగా ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటా, 97 కాబట్టి 2028 అంటే ఆల్మోస్ట్ అంతే. కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మీరు ఆలోచించాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అతని జీవితంలో ఇది 25, అదొక 3, ఇంకొక 3 ఏళ్ళు అంటే ఎక్కువ పడతాయి. అందుకని చెప్తున్నాను అనమాట. కొంచెం జాగ్రత్తగా ఇతన్ని డీల్ చేయాల్సి వస్తుంది. కేతు దశ జరుగుతూ ఉన్నందువల్ల అతనికి ఉన్నటువంటి కర్మని చేస్తూ ఆ కర్మని సులభంగా తప్పించుకోవటం కోసం కేతు గణపతి ఆధీనంలో ఉంటాడని చెప్పబడుతుంది. కేతు గణపతి ఆధీనంలో ఉన్నందువల్ల కేతు జన్మజాతకంలో మంత్రస్థానము, పూర్వపుణ్యస్థానము, అలాగే సంతాన స్థానం అని చెప్పబడేటువంటి పంచమ స్థానంలో కేతు ఉన్నందువల్ల ఖచ్చితంగా గణపతిని ప్రతిరోజు కూడా గరికతో, అంటే కుశ అంటాం దాన్ని, ఆ గరికతో మనం పూజ చేయటం ద్వారా, ఆ గరికని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, ప్రసాదంగా గడ్డి దినాల గురువుగారు అనమాకండి, దాన్ని స్మెల్ చేయండి, అర్థమైందా? దానివల్ల అవసరమైతే వాటర్లో వేసుకొని తాగండి దాని వేరుని, చాలా మంచిది అది. ఎందుకంటే మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా గరికతో పౌడర్ తయారు చేస్తారు. నెట్మెగ్ అనే ఒక కంపెనీ ఉంది, కావాలంటే వాళ్ళ ఇది వెళ్ళి చూడండి. ర్యాషెస్ రాకుండా వీటన్నిటికీ ఆ కుశతో పౌడర్ తయారు చేస్తారు. అంత గొప్ప శక్తివంతమైనది ఆ గరిక. గరిక అంటే వేరే ఏదో గడ్డే కదా అని సింపుల్గా తీసేయమాకండి. చాలామంది సరదాగా నవ్వే వాళ్ళకు కూడా ఇందులో ఇంత సైన్స్ ఉందని చెప్పే తెలివితేటలు మనకు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మన సాంప్రదాయంలో, దయచేసి అందరూ తప్పుగా అనుకోకండి, మన సాంప్రదాయంలో ప్రతిదీ కూడా దాని వెనకాల చాలా గొప్ప విజ్ఞానం ఉంటేనే మన పూర్వీకులు చెప్పారు. ఈ కాలం వ్యక్తులకు అర్థం కాక నవ్వుతూ ఉంటే దాన్ని మీరు సైంటిఫిక్గా చెప్పేది. ఎందుకంటే మనకు సైన్స్ తెలియాలి ఫస్ట్, మనం చదివి ఉండాలి ఫస్ట్. కాబట్టి జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళందరికీ సైన్స్ వచ్చని నేను అనుకోను. దానివల్ల అంటే చదవరని కాదు, అందరూ చదివినా కూడా దాన్ని ఆ విధంగా ఆలోచిస్తే వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఆ గరికను కూడా, అందుకే చెప్తారు గడ్డి పూసతో సమానంగా నువ్వు చూడొద్దు. ఆ గడ్డి కూడా మనం పెనవేస్తే ఏనుగును బంధించవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను మన పూర్వీకులు మనకి చెప్పున్నారు. కాబట్టి ఆ విధంగా చేసుకోవటం మంచిది. అలాగేనండి. మరో కాల్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి వెంకటేష్ గారు. హలో 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 వెంకటేష్ గారు చెప్పండి. మే 26 మేడం, డేట్ ఆఫ్ బర్త్ 1986, ఉదయం 7:15 అండి. ఓకే. 1986 మే 26, డేట్ ఆఫ్ బర్త్ 7:15 ఉదయం. సో మేడం మ్యారేజ్ పర్పస్ మేడం, మ్యారేజ్ అవ్వట్లేదు, సరే కుదరట్లేదండి. ఇది ఎక్కడ పుట్టావు నాన్న? నేను శ్రీకాకుళం సార్, యాక్చువల్గా శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను సార్. ఓకే. మీ పేరేమిటన్నారు? వెంకటేష్ సార్. వెంకటేష్ గారు, మీ యొక్క లగ్నం మిథున లగ్నం అండి. రాశి వచ్చి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ చాలామంది మూలా నక్షత్రం అనగానే అందులో సప్తమంలో కుజచంద్రుల యొక్క కలయిక, కుజదోషం అనుకుంటారు. చంద్రుడు ఉన్నప్పుడు అది దోషం కాదు, అది యోగంగా మారుతుంది, చంద్రమంగళ యోగంగా మారుతుంది. అయితే మూలా నక్షత్రం అన్న ఒక కారణం చేత ఈ అబ్బాయిది మూలా నక్షత్రం కదా, కుజుడు కూడా ఉన్నాడు కదా, కుజదోషం ఉంటుంది కదా, దోషాన్ని ఇస్తాడు కదా, సప్తమంలో 2 గ్రహాలు ఉన్నప్పుడు 2 పెళ్ళిళ్ళు అవుతాయేమో అన్న ఉద్దేశంతో వివాహంలో ఇప్పుడు మీకు 39 వచ్చినా కూడా వివాహం అవ్వకపోవటానికి గల కారణం. కాబట్టి దయచేసి ఇక్కడ కుజదశ జరుగుతుంది, శని అయిపోగానే
అంటే ఈ జూన్ 11కి అంటే ఆల్రెడీ అంటే 2026 జూన్, ఇది 25 కదా, 26కి శని ఉన్నాడు బుధుల్లో, కుజుల్లో శని ఉన్నాడు. ఈ శని జాతకంలో 6వ ఇంట్లో ఉండి అష్టమ స్థానాన్ని తన 3వ దృష్టితో చూస్తున్నాడు. కానీ సప్తమాధిపతి అయినటువంటి గురువు జాతకంలో సప్తమంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గురువు సప్తమంలో ఉన్నప్పుడే వివాహానికి ఖచ్చితంగా లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువు సప్తమాన్ని దాటి అష్టమంలోకి వచ్చేస్తే మళ్ళీ కష్టం అవుతుంది, గురుబలం ఉండదు, వివాహానికి అన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమంలో అంటే రాశి నుంచి సప్తమ స్థానంలో వివాహ స్థానంలో ఉండంగా ఇది ఫైనల్ అవకాశం అన్నట్టుగా మీరు ఏం చేస్తారంటే గురు దక్షిణామూర్తికి ప్రతి గురువారం శివాలయంలో ఉండేటువంటి దక్షిణామూర్తికి శనగలు నానబెట్టి, అంటే కాబూలి శన అంటాం, తెల్లగా ఉంటాయి, వాటి నానేస్తే పచ్చ కలర్లో వస్తాయి, వాటిని ప్రసాదంగా అక్కడ ఉంచి మీరు కూడా అది తీసుకోవాలి, అక్కడ నలుగురికి పెట్టాలి. ప్రసాదం పెట్టమంటే దేవుడు తింటాడని కదా, అక్కడ పెట్టి మనం దండం పెట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణం చేసి మీకు శ్లోకం వస్తే దక్షిణామూర్తి శ్లోకం చదువుకోండి, లేకపోతే గురుభ్యో నమః అనుకోండి, సరిపోతుంది. అక్కడ ఒక దీపం ఉంచండి, ప్రదక్షిణ చేయండి గుడి చుట్టూరు, ఆ ప్రసాదాన్ని నలుగురు పెట్టండి, మీరు తినండి. ఇలాగా ప్రతి గురువారం మీరు చేయండి. గురువు అనుగ్రహం వల్ల తప్పకుండా వివాహంలో ఉన్న సమస్య తీరేదానికి మీకు అవకాశం ఫైనల్, అంతే. ఓకే, మరో కాల్ ఉన్నారు భూపాలపల్లి నుంచి స్వరూప గారు. హలో. హలో, మా బాబు గురించి తెలుసుకుందామండి. చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. 2006 ఓకే, 4వ నెల 6వ తారీఖు. 6వ తారీఖు 4వ నెల 2006. టైం అండి 9 లోపు. ఏంటండి? 9 8 లోపు. 9-8 లోపు. ఉదయమా సాయంత్రమా? పొద్దున. ఓకే, ఉదయం 9 గంటల 8 నిమిషాల లోపా లేకపోతే 8-9 మధ్యలో తల్లి? 9 లోపు అండి. ఇక 9:23 8:6 నిమిషాలకండి గురుగారు. ఓకే, ఎన్ని గంటలకి? అదే ఏ ఊర్లో అమ్మ పుట్టింది? మా వరంగల్ హాస్పిటల్ అండి. వరంగల్. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? బాబు గురించి అదే బాబు గురించి ఏమిటి? బాబు గురించి స్టడీ గురించి తెలుసుకుందామండి. అట్లాగమ్మా, ఇక్కడ మీ అబ్బాయి లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 3వ పాదం. లగ్నం మేష లగ్నం వాళ్ళు కొంచెం ఆ కృతికా లగ్నంలో ఉన్నందువల్ల, నక్షత్రంలో లగ్నం ఉన్నందువల్ల కొంచెం ఫైర్ ఉంటారనమాట. ఇది కొంచెం మొండిగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి. ఈ నిజాయితీగా ఉండటం ఈ రోజుల్లో ఎవరికి నచ్చదు. నిజాయితీగా ఉంటే ఇడు మూర్ఖుడు అనుకుంటారు. ఈ రోజున మోసం చేసి మోసపూర్వకమైనటువంటి ఆలోచన ఉన్నవాడే మంచివాడు. కాబట్టి ఇది కొంచెం మనం గమనించవలసింది. ఈ అబ్బాయి జన్మజాతకంలో శని మహాదశ జరుగుతుందమ్మా, అందులో రాహు జరుగుతుంది. ఇది ఈ శని రాహువుల యొక్క విద్యాస్థానంలో శని ఉన్నందువల్ల మీతో విభేదాలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బయటికి వెళ్ళి చదువుకునేదానికి అవకాశం ఉంది. ఇతనికి కొద్ది కష్టమైనా సరే బయటికి పంపించి చదివిస్తే చదువుకుంటాడు. అలాగే గురువు గారు, ఇక రేపు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈరోజు రాహు ఎవరో తెలుసుకున్నాం వేద జ్యోతిష్యంలో. అలాగే కేతువు కూడా, అంటే ఆపోజిట్ ఉండి ఆయన ఎవరు, ఆయనకి ఏ విధమైనటువంటి ఇది ఇస్తాడు రేపు తెలుసుకుందాం. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే. ఇది టాయిలెట్ కోసం.